అక్కడ చర్చిలో ఒక ఒక ఆంటీ గారు ఉంటారండి, రెబకా ఆంటీ గారు. ఆవిడ కొద్దిగా ఎత్తరగా ఉంటారు, కొద్దిగా ఒళ్ళుతో ఉంటారు. ఆవిడ మేడ ఎక్కుతుండగా మొన్న ఆదివారం, కరెక్ట్గా ఈరోజు ఆదివారానికి వారం, ప్రార్థన ముగించుకుని ఇంటికి వెళ్ళి మేడెక్కి మెట్లు మించి పడిపోయిందండి ఆవిడ. ఆ మెట్లు మించి పడిపోయి మెట్లకి గోడకి చిన్న సందు ఉంటే సందులో పడిపోయింది ఆవిడ. అసలు అలాంటి ఆవిడ కాళ్ళు చేయిరిగిపోవాలి. కానీ ఇక్కడ ఈ భాగం కొట్టుకుపోయిందండి, ఈ ముక్కు భాగం కొట్టుకుపోయింది. ఇక్కడ కుట్లేసారు, ఇక్కడ కుట్లేసారు, ఈ రెండింటికి ప్లాస్టర్లు వేసారు. కుట్లేసేది అంతా కూడా మొహం వాసిపోయింది. ఆవిడ ఏ ప్రార్థనకైనా సరే 8:30 కంటే 8:15 ఉంటారు, 7:30 కంటే 7:15 ఉంటారు. ప్రతి ప్రార్థనకి అటెండ్ అవుతారు. అయితే మొన్న మంగళవారం ప్రార్థనకు రాలేకపోయారు. కారణం ఏంటంటే ఈ కట్లు అవన్నీ ఉండి మొహం చాలా ఇబ్బందిగా ఉంది. ఇక మొన్న జరిగిన ఆల్నైట్కి రారేమో అనుకున్నాను. ఆల్నైట్కి రారనుకుంటే 8:15 వచ్చేసారండి ఆల్నైట్కి ఆవిడ. హల్లెలూయా. అది చూసి నాకు చాలా సంతోషం వేసింది. మొహం ఈ పక్కన ఇంకా కుట్లు ఉన్నాయి, ప్లాస్టర్ ఉంది, ఆ వేసిన బ్యాండేజ్ ఉంది, ఈ మొహం ముక్కు దగ్గర బ్యాండేజ్ ఉంది. అయినా నేను దేవుడి మందిరం పోగొట్టుకోకూడదండి అని చెప్పి వచ్చారండి. వాస్తవానికి దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసండి, శ్రమలు అనుభవించి మనం పరలోకం చేరాలంట. అన్ని సుఖం, అన్ని సౌఖ్యం, అన్ని సంతోషంగా ఉన్నప్పుడు భక్తి చేయడం కాదండి. శ్రమలు, పోరాటాలు, ఇబ్బందులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఆయన్ని పట్టుకుని ఒక అడుగు ముందుకెళ్ళగలిగేదే నిజమైన క్రైస్తవ్యం. హల్లెలూయా. అందుకే అక్కడ దైవజనుడు చెప్తున్నాడు ఏంటి తెలుసా, తను నోటి మాటతో చెప్పు వదిలేదండి, తను దెబ్బలు తిన్నాడు అక్కడ. ఎలాంటి దెబ్బలు అంటే రాళ్ళు తీసుకుని గాయాలు తగిలితే ఆ గాయాలకి ఎవరైనా ఎంత రియాక్ట్ అయిపోతామండి.